ప్రచారం అందరు చేస్తారు, కానీ జనాల కళ్ళల్లో పడతట్టు వాళ్ళ మనసులను గెలిచేటట్లు కొందరే చేస్తారు. అట్లా చేసిట్లా మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు అందరికంటే ఒక ఆకి ఎక్కువనే చదివిండు. ఎంత పెద్ద లీడర్ వచ్చి ప్రచారం చేసిన రాని జోరు మల్లారెడ్డి నోట్లకెంచి ఒక్క పలికెళ్తేనే జనం మస్తు ఖుషి అవుతారు. అగో అట్లనే ప్రచారం చేస్తానికి పోయి వాళ్ళ పాత దోస్తులను కలిసిండట. మరి వాళ్ళు ఎవళ్ళు, వాళ్ళని ఎట్ల మందలు ఇచ్చిండో మనం కూడా చూద్దాం పారే. చూస్తుర్రా మల్లారెడ్డి సారు వాళ్ళ పాత దోస్తులను ఎట్లా పలకరిస్తున్నాడో. నేనే మీ మల్లన్నను మీకు అప్పట్లో ఎంత షాకరీ చేసినానో యాదికుందా అని అనుకుంటా బర్లతో ముచ్చట పెట్టిండు. ఆయన గిన్ని దినాలు ఏడవైనో మేం ఇప్పుడు కానొచ్చినావా అని పొడవగల అని అనుకుని జర్రంతా ఎడమెడ ఉండే గడ్డి తినిపించిండు. ఓ సారు, 2 చేతుల అటో బర్రెకు ఇటో బర్రెకు పెడితే ఎంత మంచిగా ఉంటది. ఇన్ని తెలిసిన మీరు ఇటు బాజున బర్రెను చిన్నసూపు చూసుడు ఏం బాలేదు సార్. అంతలేవో బర్రె దానికి ఒక్కదానికే తినిపిస్తావా సారు, నాకు పెట్టవా అన్నట్లు జర్రంత కొమ్ములు అటు ఇటు చూపింది. ఇక సారు ఒక్కడే కొట్టంలకు పోయి దోస్తులతో మాట్లాడుతుంటే చూడొచ్చినోళ్లకు చూస్తానికి కళ్ళు జాలక వీడియో తీసిర్రు. తను గంతగనం పాయరంగా పెడితే ఒక్క పోసగిన అందుకుంటలేవని పసిగట్టిన సారు కొట్టం అవతలోళ్లను జర్రాసుట జరగవమ్మ మా దోస్తులు బుగులు పడుతుర్రు అని నిమ్మలంగా బెదిరించినట్లు చేసిండు. అట్లా గడ్డిపోసలు ఎంతసేపు పట్టుకున్నా అలిగి ఒక్క బుక్క కూడా తినని దోస్తులను చూసి ఏ గిదేం పద్ధతి కాదే, గింత బతిలాడించుకుంటారా అని ఆయనత గడ్డిపోసలు ఆడేసిండు. ఓటర్లకు ఓటెయ్యుర్రి అని దండం పెట్టినట్లే బర్లకు కూడా దండం పెట్టి అంచెల్లి బయలుల్లిండు. చూడుర్రి మల్లారెడ్డి సార్ ప్రచారం ఎట్లున్నదో. ఆయన మనం ఏడు నుంచి వచ్చినామో ఆ మూలాలను మరవద్దు అని అంటుంటారు. అట్లనే మల్లన్న అప్పట్లో తాను బర్లను కాసిన రోజులను యాది చేసుకొని గిట్ల మాట్లాడిండు. బర్రెలతోని ముచ్చట్లు గమ్మత్తే ఉన్నాయి కదా అని అనుకుంటుర్రు ఇప్పుడు పబ్లిక్.